తెలియచేసిన సమాచారము ఎవడు మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడినవాడు ఆయను, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడగు దేవా, నాథా, సత్యస్వరూపి, నీవు వాక్యమై ఉన్నావు కనుక ఈ వాక్యంలో నాయన అయ్యా నీ మర్మములు నాయన మేము ముచ్చటించుకొనగలుగునట్లు అయ్యా చెవియొక్కి ఆలకించే దేవుడు బాగు నీవే నాయన నీ యొక్క వాక్య భాగం నాయన మాకు వివరించుటకును జ్ఞానంతో నింపు నీ యొక్క ఆత్మను మా మీద అనుగ్రహించి నీవు వశపరుచుకొని మాతో మాట్లాడమని యేసు నామం పెరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనతో మాట్లాడుతున్న ఈ యొక్క సందర్భం ముందు చూస్తూ ఉండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఈ యొక్క అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 36వ వచనంలో కూడా చూస్తే, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ, మీరు సిలువ వేసిన ఈ యొక్క క్రీస్తునే, ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అనే ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను అన్నట్లుగా ఇక్కడ మనతో మాట్లాడుతూ ఈ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే, మేము తెలియపరిచిన సమాచారం ఎవరు నమ్మెను అనే మాట చెప్తూ, ఆయన బాహువు ఎవరికి బయలుపరచబడెను అంటే ఇది ఖచ్చితంగా రూఢిగా తెలుసుకోవాలి అనే మాట చెప్తున్నాడు. ఎవరు తెలుసుకున్నారు, ఎవరు నమ్మారు అనని మనం చూస్తూ ఉండగా, ఎవడు నమ్మాడు, ఎవడు తెలుసుకున్నాడు, మేము తెలియపరిచిన సమాచారం అంట. తెలియపరిచిన సమాచారం ఏంటి అంటే, ఇశ్రాయేలీయుల దేవుడే ఇక్కడ మీరు సిలువ వేసిన యేసునే ఇశ్రాయేలు దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించి ఉన్నాడు అనే మాట మేము తెలియపరిచిన సమాచారము. ఈ సమాచారమును ఎవరు నమ్మారు అని యెషయా ప్రవక్త ఒక ప్రశ్నార్థకంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సమాచారం విషయంలో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడే ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించి ఆయన్ని ఒక సేవకుడిగా మహింపరిచాడు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతూ, తన సేవకుడైన యేసును మహింపరిచున్నాడు అని ఈ యొక్క అపోస్తల కార్యంలోనే 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. అంటే అబ్రహాము ఎవరిని సేవించాడో, ఇస్సాకు ఎవరిని సేవించాడో, యాకోబు ఎవరిని సేవించి ఉన్నారో అని వాళ్ళ దేవుడే, అనగా సిలువ వేయబడిన ఆ యొక్క యేసుక్రీస్తు వారిని ఆ పితరుల యొక్క దేవుడే తన సేవకుడైన యేసుక్రీస్తు వారిని మహిమపరిచి ఉన్నాడు, మీరు ఆయనను అప్పగించితిరి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ సమాచారము ఎవరు నమ్మారు అంటే, ఆ యొక్క యేసుక్రీస్తు వారి గురించే మేము సమాచారం తెలియపరిచాం. ఆయనకే అధికారం ఇచ్చాడు పితరుల దేవుడు అని చెప్తూ, ఇక్కడ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సేవించే దేవుడే ఆ యొక్క పితరుల దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు వారిని మహిమపరిచినట్లుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఈ మాటలన్నిటిని బట్టి మనం ధ్యానం చేసుకుంటూ ఉండగా యెషయా గ్రంథంలో చూస్తే ఎలా మహింపరిచాడు అనే మాట మనం చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడను అని చెప్తూ, ఆయన ఎలా ఉన్నాడు, ఎలా మహింపరచబడ్డాడు, ఎలాగా బయలుపరచబడ్డాడు, ఎలాగా మనం తెలుసుకోవాలి తెలియపరిచిన ఆ సమాచారం అంటే, ఆయన లేత మొక్కలాగా ఉన్నాడు, ఎండిన భూమిలో ఎదిగిన ఆ యొక్క మొక్కలాగా ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ యొక్క ఎదిగిన మొక్కలాగా ఉండిన ఆయన, మొలచిన మొక్కలాగా ఉండిన ఆయన అతని ఎదుట పెరిగాడు. ఆ పెరిగిన ఆయన ఎలా ఉన్నాడంటే, స్వరూపం లేదు, సొగసు అంతకంటే లేదు. కాబట్టి మనం అతన్ని చూచి ఎలాగా అపేక్షించినట్టుగా, ఆశపడినట్లుగా, ఇష్టపడే రీతిగా అతని యందు స్వరూపమే లేదు. ఎందుకు అని మనం చూస్తే, తృణీకరింపబడిన వాడుగా, ఇతన్ని సిలువేమో అని కేకలు వేస్తున్నట్లుగా, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడుగా, ఈయనొద్దు, మాకు బరబ్బానే కావాలి అన్నట్లుగా, వ్యసనాక్రాంతిగాను వంతుడుగాను, వ్యాధిని అనుభవించే వ్యసనాక్రాంతుడుగాను, ఇంకా ఆ వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనల్లని వానుగాను ఉన్నాడు.
అతడు తృణీకరింపబడినవాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయపోతిమి అంటున్నాడు. నిత్యముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలకొట్టబడెను అనే మాట ఈ యొక్క అధ్యాయంలో మనతో మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే క్రీస్తు యొక్క మహిమ అనేది ఆయన యొక్క ముఖము, ఆ యొక్క స్వరూపము లేక ప్రకాశము, స్వార్థ ప్రకాశము మనలో ప్రతిఫలింప చేయటానికి, అంటే ప్రతిబింబ చేయటానికి. ప్రతిబింబము అంటే మనలో రిఫ్లెక్షన్ అనేది రావడానికి యేసుక్రీస్తు వారే ఈ లోకానికొచ్చి తండ్రి చేత ఎలా ఉన్నాడు అనంటే తృణీకరింపబడిన వాడుగా లేక చేయి విడిచిన వాడుగా ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే అతన్ని ఎన్నిక చేయట్లేదు. తృణీకరింపబడిన వాడు. అతను వ్యసనముల చేత అలా నెట్టివేయబడిన వాడుగా ఉన్నాడు. వ్యాధిని అనుభవించేవాడుగా ఉన్నాడు. రోగములను భరించేవాడుగా ఉన్నాడు. దోషములను మరి అలా వాటన్నిటిని భరించేవాడుగా ఆయన ఉన్నాడు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలాగా జరిగింది అని మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపిన వాడై శిలువ మరణం పొందుతూ ఉన్నప్పుడు తన యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఏంటి అంటే నిత్యం ఆయన ఆ జనసమూహమును చూచి కనికరపడి వాళ్ళని బాగు చేస్తున్న యేసుక్రీస్తు వారు ఇక్కడికొచ్చేసరికి ఆత్మలో కలవరపడతారు అనే మాట ఈ యొక్క యోహాను సువార్తలోనే 13వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటాం. ఈ యొక్క యూద ఆయన్ని అప్పగింపబోచున్నాడని ఆయనే ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికెళ్ళి నేను మీకు ఆయన అప్పగించాలి అని అనుకుంటున్నాను అని స్వయంగా యూదా ఇస్కరియోతే ఆ యొక్క ప్రధాన యాజకుల శాస్త్రుల పరిశీలన అప్రోచ్ అయిన సంగతి అంతా కూడా కుమారునికి తెలిసిపోయింది. తెలిసిపోయి ఆ పస్కా పండుగ ఆచరింపవలసిన దినాలు వచ్చినవి కనుక ఆ దినముల యందు ఇంకా తన గడి వస్తది. తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళాల్సి వస్తది అని ఎరిగి ఆ యొక్క శిష్యులైన వాళ్ళని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఇంకా ప్రేమించుచునే ఉన్నాడు. అంతము వరకు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు అనే మాట ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అంటే దీని ప్రకారంగా చూస్తే ఆయన గడి వచ్చింది, సమయం వచ్చింది. అలాగా ఇంక నేను తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళవలసిన గడి వచ్చింది అని చెప్తున్న యేసయ్య ఆ శిష్యులని అమితంగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో ఎలాంటి స్థితి ఉంది, ఏంటి అని మనం చూస్తూ ఉంటే నిజానికి యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆ సంత వీధుల్లో జనసమూహములను చూచి కనికర పడతాడు అని అలా చూస్తూ మరి ఈ యొక్క యూదా ఇస్కరియోతు అప్పచెప్తున్నాడు, యేసయ్యని అప్పచెప్పబోతున్నాడు అన్నప్పుడు ప్రధాన యాజకులతో కలిశాడు అన్నప్పుడు ఇక్కడ యూదా ఇస్కరియోతుతో నువ్వు చేయిందేదో త్వరగా చేయమంటున్నాడు చెలికాడ, నువ్వు చేయిందేదో త్వరగా చేయని 26వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా చెప్తున్నట్లుగా, ఈ యొక్క 13వ అధ్యాయంలో కూడా చెప్తున్నట్లుగా, యోహాను సువార్త 13వ అధ్యాయంలో చెప్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే అక్కడ త్వరగా చేయమంటున్నాడు, ఇక్కడ చిలికాడ నువ్వు చేయిందేదో త్వరగా చేయి అని చెప్తున్నట్లుగా, అంటే ఇది ఖచ్చితంగా నువ్వు చేయవలసిందే అని. ఈ యొక్క ద్వేషము, ఈ ద్వేషము సిలువ వేసే అంత ద్వేషము ఎక్కడి నుండి వస్తుంది ఏంటి అంటే ఇది యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆయన యొక్క గుణాతిశయములను మన ఎదుట ప్రచురం చేయగలిగిన ఒక అనుభవంలోనికి మనం తీసుకురావడానికి, అర్థం చేసుకునే ఒక అనుభవంలోనికి తీసుకొని వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని అనేక మార్లు హింసించడానికి లేక ఆయన్ని పట్టుకోవాలని చూస్తూ మరి అలా చేస్తున్న సందర్భం మందు యేసయ్య అక్కడ నుండి తప్పించుకొని వారి మధ్యలో నుండి వెళ్ళిపోయాను అనే మాట మనం చూస్తాం. కానీ ఆయన గడియ వచ్చినప్పుడు అంటే ఇంకా తప్పదు, ఆయన మరణం పొందాలి అనే ఒక సమయము నిర్ణయింపబడింది. ఆ సమయం ఎప్పుడు ఏంటి అంటే ఇప్పుడు పండుగ జరుగుతుంది కనుక ఆ పండుగలో అల్లరి జరుగునేమో అని వద్దనుకుంటున్న ఈ యొక్క సందర్భం ముందు యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజర్‌ని లేపాడు యేసయ్య. లాజర్‌ని లేపినప్పుడు ఈ యొక్క ద్వేషము ఇంకా ఎక్కువైపోయింది. నిజానికి పండక్కి ఈయన పట్టుకొని చూద్దాం అని అనుకుంటే ప్రజల్లో అల్లరి ఎక్కువవుతదేమో అని వాళ్ళు కొంచెం నెమ్మదిగా ఉండినప్పటికీ యూదా ఇస్కరియోతు వెళ్ళి ఆయన నేను అప్పగించాలి అనుకుంటున్నాను అని వాళ్ళని అప్రోచ్ అయిపోయిన ఆ యొక్క సందర్భం ముందు ఇంకా గడియలు
బిగించుకుంటూ యేసుక్రీస్తు వారు పట్టబడవలసిన ఆ యొక్క సమయం వచ్చేటప్పటికి వారిలో ఎలాంటి స్థితి మొదలైంది అనంటే, అనుకోకుండా ఈ పండగ దాటిద్దాం అనుకున్న వాళ్ళు కాస్త పండుగలోనే ఆయన్ని చంపటానికి ముడివేసిన ఆ యొక్క సిట్యుయేషన్స్, ఆ గడియలు అనేవి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏంటి అని మనం చూస్తే, యేసయ్యని సిలువేయము, సిలువేయము అని వాళ్ళు కేకలు వేయక మునుపు అసలేం జరిగింది అని మనం చూస్తే, లాజర్‌ని లేపిన యేసయ్య ఈ యొక్క యోహాను సువార్త 12 అధ్యాయంలో కానీ, ఈ ఈ యొక్క మత్తయి సువార్తలో గాని, ఈ యొక్క 11 అధ్యాయాలు, ఈ యొక్క విషయాల్లో మనం చూస్తున్నప్పుడు యేసయ్య ఆ యొక్క యెరూషలేం పట్టణం వీధుల్లో, మార్కు సువార్త వీటన్నిటిలో 4 సువార్తల్లో వ్రాయబడిన రీతిగా ఆయన దావీదు కుమారుడా జయము జయమని సన్నుతింపబడటం, స్తుతింపబడటం అనేది మనం గమనిస్తాం. అలాంటి సందర్భమందు యేసుక్రీస్తు వారు లాజర్‌ని లేపాడు. లాజర్‌ని లేపి తన యొక్క జనాంగం అంతటి ఎదుట నిలబడి అక్కడ మనతో మాట్లాడుతున్న మాటేంటి అనంటే, ఆయన ప్రేమను చాటిస్తున్నాడు. అందుకనే తండ్రి నా యందు అనేక కార్యాలు జరిగించి ఉన్నాడు. తండ్రి మాటలే నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ నా సొంత మాటలు కాదు. నేను తండ్రిలోనివి తీసుకొని మీతో చెప్తున్నాను. మీరు నన్ను చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నట్లే, తండ్రిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే అనే మాట చెప్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా మీరు తండ్రిని చేర్చుకున్న రీతిగా ఉన్నారు. తండ్రి మాటలే నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఇవేవి నావి కావు అని చెప్తున్న యేసుక్రీస్తు వారిని బట్టి వాళ్ళు సిలువెయ్యాలి అనుకున్నప్పుడు ఇది దేవుని యొద్ద నుండి అనే మాట మనం చూస్తాం. కానీ కొన్ని విషయాల్లో చూస్తే దేవుని మహిమపరిచిరి. అంటే యేసుక్రీస్తు వారు చేస్తున్న కార్యాలను బట్టి వాళ్ళు కొంతమంది దేవుని మహిమపరిచారు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే, తండ్రి కార్యాలు బోధకుడుగా ఉన్న క్రీస్తు యేసు ఇక్కడ జరిగిస్తున్నప్పుడు, అభిషిక్తుడైన యేసుక్రీస్తు వారు జరిగిస్తున్నప్పుడు చాలామంది అసూయ పడినట్లుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అసూయ పడినట్లుగా. కాబట్టి అసూయ అనే ఆ యొక్క ద్వేషంలో మునిగిపోయిన వారై ఆయన చంపాలి అనుకుంటున్నట్లుగా మనం చూస్తున్న ఆ సందర్భమందు ఆ యొక్క ఒలీవల కొండ అనే ఆ ప్రాంతానికి, ఒలీవల కొండకి ఎదురుగా నుంచుంటే కుడి చేతి వైపు డౌన్‌లో బేతనియ, బేత్పేగ గ్రామాలు కనపడతాయి. ఎడమ చేతి డౌన్‌లోనేమో గెస్సమనే తోట మనకు కనపడుతున్నట్లుగా మనం చూస్తా ఉంటాం. అంటే ఈ యొక్క సందర్భం అంతటిని బట్టి మనం చూస్తే ఆ గెస్సమనే తోట, ఆ! ఆ గెసెమనే తోటేమో ఒలీవల కొండకి ఎడమ ప్రక్కన డౌన్‌లో ఉంది. కుడి చేతి ప్రక్కన డౌన్‌లో ఉన్నదేమో బేతనియ, బేత్పేగ గ్రామాలు. ఈ యొక్క ఒలీవల కొండ ఆ తూర్పు నుండి అలాగా ఆ దక్షిణ వైపుకి అలాగా ఒక కార్నర్ బిట్ అనమాట. అంటే ఈస్ట్, సౌత్ కార్నర్‌గా అట్లా ఉన్న ఆ ఒలీవల పర్వతం, ఆలివ్ మౌంట్స్ అలా ఉంటూ ఉండిన ఆ సందర్భమందు అలా కంటిన్యూ అవుతూ ఉండగా మధ్యలో చాలా దూరంగా అనమాట దానికి అపోజిట్‌గా, ఆలివ్ మౌంట్స్‌కి అపోజిట్‌గా ఇంకా ఆలివ్ మౌంట్స్ ఎండ్ అయిపోక మునుపే చాలా దూరంలో ఎదురుగా గొల్గొతా కొండ కనపడతా ఉంటది. యేసయ్యను సిలువేసిన ఈ కొండ వెనక తట్టు భాగంలో ఒలీవల పర్వతం కనపడతది. ఆ ఒలీవల కొండకి కింది దిగువ ప్రాంతం బేతనియ, బేత్పే గ్రామాలంటే మనం ఇక్కడ దేవాలయం దగ్గర నుండి చూస్తూ ఉంటే గొల్కతా కొండ కొంచెం అడ్డుగా ఉంటదనమాట బేతనియ, బేత్పేగ గ్రామాల్ని చూడ్డానికి అని. కానీ అది ఒలీవల కొండ క్రింది దిగువ ప్రాంతంలో ఉంది. అక్కడ గాడిద పిల్లని ఎక్కేసి యేసయ్య వస్తున్నప్పుడు అక్కడ తండ్రి నన్ను మహిమపరిచి ఉన్నాడు అనే రీతి చూపిస్తూ, తండ్రి నీ నామమును మహిమపరచు అంటే, నేను మహిమపరిచి ఉన్నాను, మరలా మహిమపరుతును అని చెప్తున్నట్లుగా ఇక్కడ ఉన్న సందర్భమందు యేసుక్రీస్తు వారు మహిమపరచబడిన వాడై ఎప్పుడో అంటే నిజానికి దావీదు మహారాజు కంచెర గాడిదని తన వాహనంగా ఒక బెంచ్ కార్‌లాగా ఆ రోజుల్లో రాజుల్లాగా ఉపయోగించే వాహనం అన్నమాట. అది తను బ్రతికుండగానే తన కుమారుడిని రాజుగా చేయమని అక్కడ అడిగిన పిమ్మట ఆ రాజుగా చేసినప్పుడు ఆయన సొలొమోను రాజుని అభిషేకించి, నా కంచెర గాడిద పైన నా కుమారుడిని ఊరేగించమంటే దావీదు యొక్క వరస. ఈ కంచెర గాడిద చూస్తేనే దావీదు వరస అన్నమాట. సౌలు వాడినట్లుగా ఎక్కడ మనకు చెప్పబడటం లేదు. కానీ దావీదు మాత్రం కంచెర గాడిదని వెహికల్‌గా
వాడినట్లుగా తన కుమారుని కూడా దాని మీదే ఊరేగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఈ యొక్క సందర్భంలో ఈ కంచెర గాడిద అనే సిస్టమ్ సాల్మన్ దగ్గర నుంచి పోయినట్లుగా మనం చూస్తాం. సాల్మన్ రాజుగా అయినప్పుడు కంచెర గాడిదగా వాడాడు కానీ, తనే ఒక పెద్ద మహారాజుగా అయినప్పుడు తను ఐగుప్తు నుండి తెచ్చుకున్న గుర్రములను వాడుకలో తెచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ దావీదుకు ముందు రాజులెవరు ఈ యొక్క గాడిదను వాడలేదు. దావీదుకు తర్వాత సొలొమోన్ రాజు సైతం గాడిదను వాహనంగా వాడలేదు. అంటే ఈ గాడిదను వాడిన లేక ఎక్కిన మహారాజులాగా దారి పొడుగున బట్టలు పరవటం అనేది అప్పుడు ఆ రోజుల్లో రాజులైన వాళ్ళు వస్తూ ఉండినప్పుడు కొద్ది గొప్ప ఏం చేయబడతది అంటే తర్వాత తర్వాత బట్టలు పరవటం దారి పొడుగున అంటే రాజుల్ని ఒక ఘనపరిచే విధానం బట్టలు పరవటం, మట్టలు పరవటం అనే విధానం మనకు కనపడతా ఉంటది. అలాంటి ఈ యొక్క సందర్భమందు దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క సందర్భమందు మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఎలా చెప్తున్నాడు అనంటే, సర్వదేవుడైన ఆయన దావీదు కుమారుడా జయము జయము అని పిలువబడుతున్న విధానం మనం చూస్తాం. అంటే దావీదును తలిపిస్తుంది. దావీదుని జ్ఞాపకం చేస్తుంది అన్నట్లుగా ఆయన బలవంతంగా రాజుగా చేయాలి అనుకున్న ఆ యొక్క విధానం గూడా ఆ యొక్క ప్రాంతాల్లో మనకు కనపడతా ఉంటది. 5 రొట్టెలు, 2 చేపలు ఆ ప్రాంతాల్లో గూడా. అంటే ఇలాంటి సందర్భమందు యేసుక్రీస్తు వారిని రాజుగా చేయాలనుకున్నప్పుడు దావీదు కుమారుడా జయం జయం ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని అక్కడ అరుస్తూ ఉండినప్పుడు హోసన్నా జయము జయము అంటే ఆ యొక్క జయం జయం అని అరుస్తున్న ఆ యొక్క ఆనవాళ్ళను బట్టి అనేక మందికి ఇక్కడ చాలా ద్వేషం వారికొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ద్వేషము ఆ యొక్క సిలువ ద్వేషము అంటే సిలువ వేయాలి అనే అంత ద్వేషము వాళ్ళకి పుట్టుకొచ్చినందువలన వాళ్ళు యేసుక్రీస్తు వారిని సిలువేయాలని తీర్మానించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళకున్న ద్వేషం ఇంకా కొంచెం ఎక్కువైంది అన్నట్లుగా. అందుకనే మర్యాదగా వారి నోళ్ళు నుండి వచ్చే మాటను ఆపించు అన్నప్పుడు వారు నోళ్ళు మూయమన్నప్పుడు ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంటున్నాడు. చంటి బిడ్డల యొక్క నోట స్తోత్రం సిద్ధింప చేసితిని అన్నట్లుగా ఇక్కడ దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న ఆ యొక్క సందర్భం అంతా మనం చూస్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న ఆ యొక్క సందర్భం అంతట్లో చూస్తే ఆయన ప్రేమించే దేవుడు అనే రీతిగా ఆయన స్తుతింపబడటానికి యోగ్యుడిగా ఉండినట్లుగా మనం ధ్యానం చేసుకొంచు ఉండగా యేసుక్రీస్తు వారు అలాగ ఊరేగింపబడుతున్న ఆ సందర్భం మందు బేతనియ బేత్పేయ గ్రామాల్లో ఆ యొక్క ఒలీవల కొండకి మోరియా పర్వతానికి మధ్యలో లేక సియోను అనే ఈ యొక్క ప్రాంతంలో ఈ సియోను అన్నమాట. సియోను అంటే ఈ యొక్క టెంపుల్ ఉన్న ప్రాంతం అంతటిని కూడా అలా పిలుస్తారు. అలాంటి ప్రాంతం అంతటికి దానికి ప్రక్కనున్న రైట్ సైడ్ ఉన్న ఆ యొక్క ఒలీవల కొండ అంత దిగువ ప్రాంతంలో ఇది 2 కొండలు స్టార్ట్ అయిన ప్రాంతం ఒక లోయ ప్రాంతం కాబట్టి అక్కడ ఈ యొక్క పస్కా విందు అనే దానికి సంవత్సరానికి ముమ్మారు పురుషులైన వాళ్ళు రావాలి కాబట్టి స్త్రీలు బాలంతులైనా లేదా పసిబిడ్డలు పెట్టుకొని రాలేకపోయినా పురుషులు మాత్రం ఖచ్చితంగా పర్ణశాల పండుగ, పస్కా పండగకి, ఇంకా ప్రథమ ఫలాల పండగకి వాళ్ళు రావాల్సిన విధానమును బట్టి వాళ్ళు వచ్చినప్పుడు యెరూషలేం పట్టణంలో ఆ గొర్రెల ద్వారము, గొర్రెల గుమ్మము అని చెప్పినట్లుగా అక్కడ రక్తమును చిందిస్తూ ఉన్నప్పుడు నీరు పల్లమెరుగు అన్నట్లుగా ఆ యొక్క పల్లమైన కిద్రోను వాగులో రక్తం పారటం అంటే ఎన్నో వేల గొర్రెల తలలు తెగినప్పుడు ఆ యొక్క కిద్రోను వాగులోది మరి రక్తం పొర్లి పారుతున్నట్లుగా అక్కడ ఏర్లై పారుతున్నట్లుగా మనం ధ్యానం చేసుకుంటాం. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు యేసుక్రీస్తు వారు కిద్రోను వాగు దాటి దేవాలయంలోనికి వచ్చినట్లుగా ఆ దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క గొర్రె పిల్లని ఎక్కి యేసయ్య ఆయన స్తుతింపబడుతున్నప్పుడు పసిబిడ్డల నోట స్తోత్రం సిద్ధింప చేసిన ఆ క్షణమందు కుమారుడు ఎంతో ఘనపరచబడిన వాడై నా తండ్రి నన్ను ఘనపరిచి ఉన్నాడు. ఆయన బలమే నాతో ఇలా మాట్లాడుతుంది అంటాడు. ఆయన బలమే ఆయనే నాకు బలం అనుగ్రహిస్తాడు అని చెప్తూ యాకోబుని నేను ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలుని నేను సమకూర్చుటకును లేక రప్పించుటకును ఇది స్వల్ప కార్యమే
అంటున్నాడు. కానీ నా బలమగు తండ్రి ఇలా సెలవిస్తున్నాడు ఏంటి అంటే, నేను మిమ్మల్ని నేను గొప్ప భూదిగంతముల వరకు నీవు నా సేవకుడివై ఉండి, లేక నా సాధనమై ఉండి అన్ని జనులందరి ఎదుట వెలుగుగా నేను నిన్ను నియమించితిని అని సెలవిచ్చినట్లుగా, ఆ యొక్క భూదిగంతముల వరకు ఈయన రక్షణ అనేది సాధించాలి. సాధనమై ఉండాలి అని సెలవిస్తున్న దేవుడే అక్కడ స్తుతింపచేస్తూ లేక స్తోత్రములు సిద్ధింపచేస్తూ ఉండిన సమయమందు ఎక్కడ యేసుక్రీస్తు వారు అతిశయపడినట్లుగా గాని, లేకపోతే గర్వపడినట్లు గాని, ఏమాత్రం తూలనాడిన వాడుగా గాని ఎక్కడా లేడనమాట. తండ్రికి విధేయుడై ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటాం. అలాంటి ఆ సందర్భం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఈ యొక్క దేవాలయంలోనికొచ్చినప్పుడు పూర్తిగా ఆత్మావేశంలో ఉండినట్లుగా, తండ్రి నీ నామం మహింపరచు అంటే, మహింపరిచాను. మరలా నేను మహింపరుస్తాను. అంటే మరలా ఇక్కడ తండ్రిని చూపిస్తా ఉండాలనమాట. తండ్రి యొక్క న్యాయము. అందుకనే యెహోవాయే న్యాయకర్త అయ్యున్నాడు. నేను వ్యర్థంగా కష్టపడ్డాను. నా ఫలమేమీ లేకుండా నా బలమంతా కూడా వృధాగా వ్యయపరుచుకున్నాను. నా న్యాయకర్త యెహోవాయే అని చెప్తూ, నా దేవుడే నా బలమై ఉన్నాడు అని చెప్తున్నాడు. నా యొక్క బహుమానం దేవుని యొద్దే ఉన్నది అని చెప్తున్న యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారు అంటే, హ్మ్, అక్కడ పూర్తిగా దేవుని యొక్క ఘనతలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎంత ఘనతలోకొచ్చాడు అని చూస్తే, అక్కడ అన్యాయమును సహించుకోలేకపోతున్నాడు. దేవుని యొక్క ఆత్మ పరిపూర్ణంగా ఆయన మీదకొచ్చేసింది. అలా వచ్చేసినప్పుడు పూర్తిగా 100% మానవుడుగా, 100% దైవ జనుడుగా, దైవ మానవుడుగా ఉండిన, దైవత్వంగా ఉండిన యేసుక్రీస్తు వారు అక్కడ రోకలమ్మ వారి యొక్క ఆ బల్లలను పడద్రోసినట్లుగా మనం చూస్తా ఉంటాం. రోకలు అమ్మవారి అంటే నిజానికి ఎక్స్‌చేంజింగ్ కదా! అంటే ఇక్కడ ఇంత రూపాయికి ఇదిస్తే ఈ విలువ ఇంత ధాన్యం ఇస్తే అక్కడ ఎంతిస్తారు అని. అంటే అక్కడంతా కూడా ఎలాంటిది అంటే తప్పు త్రాసులున్నట్లుగా, ఇంకా లేకపోతే ఆ ధాన్యానికి లేకపోతే ఆ ధనమును వేరే కరెన్సీకి బదులుగా ఈ కరెన్సీ మార్చుకునే ఆ రోకలమ్మ వారి పీటలనమాట. అంటే ఎందుకంటే ఆయా ప్రాంతాల నుండి సిరియా, కిలికియా అలాంటి ప్రాంతాల నుండి వస్తే కూడా వాళ్ళందరి దగ్గర నుండి రోకలు మార్చే వారి యొక్క బల్ల. అంటే ఎలా ఉంది అంటే, ఈ రూపాయి విలువ ఇక్కడ రూ. 28, రూ. 23 అని షెకెల్ గురించి మనం చెప్పుకుంటా ఉంటాం. అలాంటి షెకెల్ విధానము అనే దాంట్లో ఇక్కడ షెకెల్ 23, రూ. 28 లోపే ఉంటే, అక్కడ ఇంకా ఎక్కువగా వాల్యూ చెల్లించాల్సొస్తదనమాట. ఆ షెకెల్‌ని మనం తీసుకోవాలి అంటే ఎన్నో రూపాయలు ఎక్స్‌ట్రా చెల్లించాల్సొస్తది. అంటే అన్యాయంగా ఇంకా గొర్రె పిల్లల్ని గాని వాటన్నిటిని కూడా దేవుని కొరకు తీసుకొస్తే అవి మరలా అమ్మటానికి బలి అర్పించుకోకుండా దేవునికి ఇచ్చామని అబద్ధం చెప్తూ మరలా దాన్ని ఒక గొర్రెనే చాలా మందికి అమ్మే విధానం. అలాంటి అన్యాయపు దాంట్లో మెయిన్ పాత్ర వహిస్తున్న ఈ యొక్క ప్రధాన యాజకుడు, అతని యొక్క ఆ సన్‌హెడ్రిన్ సభ వారు చేయుచున్న పనంతటికి వ్యతిరేకించినట్లుగా రోకలమ్మ వారి యొక్క బలలను పడద్రోసినప్పుడు వారి ద్వేషము ఇంకా ఎక్కువైంది అన్నట్లుగా మనం చూస్తా ఉంటాం. అందువలన అక్కడ దేవాదేవుడు మాట్లాడుతున్న ఈ యొక్క మాటను బట్టి చూస్తే, అతడు తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు. వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడు. ఆయనేమో వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడు. వీళ్ళేమో వాళ్ళ వ్యసనం చూపిస్తున్నారు. ఆయన నలగొట్టబడిన వాడుగా ఉండటానికి తండ్రికిష్టమైంది. కుమారుడేమో తనకు తానే బలి అర్పించడానికి అపరాధ పరిహారార్థ బలి నేను అర్పిస్తానయ్యా, చెల్లిస్తానయ్యా అని తనకు తానే బలి అర్పించుకోవడానికి ఇష్టపడుతూ, ఆయన మరి మొత్తబడిన వాడుగా ఉన్నాడు, తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు, నెట్టివేయబడిన వాడుగా ఉన్నాడు, బాధను అనుభవించిన వాడుగా ఉన్నాడు అనే మాట, ఇన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అలాంటి అంత భయంకరంగా బాధను అనుభవిస్తున్న సందర్భమందు ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన పితరుల దేవుడు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన పితరుల దేవుడు ఆయన్ని మహింపరిచాడయ్యా. ఆయనొక్కడే ఎలిజిబుల్ అంట ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలి చేయటానికి. అహరోను సంతతి కంటే మించి మెల్కీసెదెకు క్రమంలో నుండి వచ్చాడంట.
అని చెప్పబడటం జరుగుతుంది. ఇదంతా కూడా ఎందుకు ఆయన చేస్తున్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 18 వచనంలో చూస్తే, మనమందరమును ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు అంటాడు. మనమందరమును ముసుగులేని ముఖంతో, నిజానికి మోషే ముసుగు వేసుకున్నాడు. అంటే దేవుని చూడగలిగాడు. దేవుని ఎదుట ఆయన ప్రసన్నతలో ఉన్నాడు. కానీ మోషేని ఈ యొక్క ప్రజలు చూడలేకపోతున్నారు. మోషే నువ్వు దేవుడితో మాట్లాడు. మేము నీతో మాట్లాడతాం. అంటే డైరెక్ట్‌గా ఆయనతో వద్దు. ఆయన యొక్క ముఖం ప్రకాశించిన విధానము అనే స్థితి మాకొద్దు అనే మాట వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే దేవుని యొక్క సన్నిధానంలో వెలుగు అనే మాట చెప్తున్నాడు. ఈ వెలుగేంటి అని మనం ధ్యానం చేసుకుంటే ఆయన అంటున్నాడు ఈ యొక్క యోహాను సువార్త 13 అధ్యాయంలోనే 33 వచనంలో చూస్తే, పిల్లలారా నేనింక ఎంతో కాలం మీతో ఉండను. కొద్ది కాలమే ఉంటాను. నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోవలసిన గడియొచ్చింది. నేనెక్కడికి వెళుతునో మీరక్కడికి రాలేరు అని చెప్తున్నప్పుడు, కొంతమంది యూదులైన వాళ్ళు, కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే, ఈయనెక్కడికెళ్తాడు? నేనెక్కడికెళ్తాను అక్కడికి రాలేను అంటాడేంటి? అసలు అయినా చనిపోయినా ఎక్కడికెళ్తారు? అసలు ఈయనేం మాట్లాడుతున్నాడు అని ఒక అపహేళన మరి అలాంటి స్థితి అనేది వాళ్ళకి తలెత్తినప్పుడు యేసయ్య అంటున్నాడు, వెలుగుండగానే చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు అంటాడు. వెలుగుండగానే చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ ఈ యొక్క వెలుగుండగానే చీకటి అనేది మీ దరికి రానీయకుండా, అంటే చీకటి అనగా ఇక్కడ ద్వేషము, చీకటి అనగా అసూయ. ఈ యొక్క అసూయ, ఈర్ష్యల ద్వారా మరణము అనేది జరిగించడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకంజ వేయట్లేదు. ఎందుకు అంటే నిజానికి లాజర్‌ను లేపినప్పుడే ప్రజలందరిలో కూడా ఒక గొప్ప ఆదరణ, లేక తండ్రిని మహిమపరిచే ఒక అనుభవంలోనికి వాళ్ళొచ్చారు. అలా వచ్చినందువలన ఆయన అంటున్నాడు, నేను జయించి ఉన్నాను. కాబట్టి జయించి నేను తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నాను. మీరు కూడా ఎవరైతే జయిస్తారో వారందరూ కూడా నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుందురని నేను సత్యప్రమాణం చేస్తున్నాను అన్నట్లుగా మనతో మాట్లాడుతున్నాడు. అందు నిమిత్తం ఇక్కడ మనతో మాట్లాడుతూ, మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె, అంటే రిఫ్లెక్షన్ అన్నమాట. ముసుగులేని ముఖంతో అంటే ముసుగేంటి అంటే వేషధారణ. దేవుని ప్రేమించే స్థితి కాదు. వేషధారణ అంటాడు. వ్యభిచారము అంటాడు. ఈ యొక్క ఆహ్, ఐతిక విచారాలు అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ ముసుగు అనేవి మననేం చేస్తున్నాయంటే దేవుని చూడలేని అంతస్తుకు మనం తీసుకెళ్తున్నాయన్నమాట. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుని చూడలేము అని చెప్తూ, ఈ యొక్క మాటలే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:11లో కూడా చూస్తే, ఈ యొక్క యుగ యుగపు దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములకు గురుడితనం కలుగజేస్తుంది అని చెప్తూ, నిజానికి ఆయన నామం ఏం చేస్తదంటే అన్ని నామముల కంటే పైనామంగా ఆయన నియమింపబడ్డాడు. ప్రతి నాలుక ఆయన స్తుతింపగలుగునట్లు. కానీ ఈ యొక్క యుగపు దేవత ఆహ్, అవిశ్వాసులైన వారి, అంటే ఇక్కడ ఈ యొక్క మాటలో మనం థీమ్‌లో తీసుకున్న మాటలన్నీ కూడా ఏంటంటే విశ్వాసము లేనివారు అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసము ఉంటే దాన్ని ఫుట్‌నోట్‌లో ఏమని రాస్తున్నారంటే ప్రేమ అంటున్నాడు. ప్రేమ అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఇక్కడికి ఆహ్, ఆహ్, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క సందర్భంలో అంతట్లో చూస్తే ఆయన అంటున్నాడు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, అంటే ప్రతిబింబమును, ఆయన తత్వమునై ఉన్న ఆయన మహత్తు మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారి కంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండును అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 2, 3 వచనాలతో మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన యొక్క ముఖము, మహిమ యొక్క తేజస్సు, అంటే ఆయన రూపం, ఆయన ముఖం యొక్క తేజస్సు ఎలా ఉందంటే, సూర్యునికి మనం చిన్నప్పుడు ఒక ఆటలాడుతా ఉంటాం. సూర్యునికి అద్దం పెట్టి, ఆ అద్దము ఒక కోణంగా, ఒక లైట్‌గా ఇట్లా వంచి
అలా మనం ఎవరి ముఖాల మీద పెట్టాలనుకుంటున్నా వాటి మీద పెడితే రిఫ్లెక్షన్ కొట్టినట్లుగా ఆయన అన్నాడు, ఆ తేజస్సు, ఆ మహిమ యొక్క తేజస్సు ప్రతిబింబం ఎలా వచ్చేసిందంటే మూర్తిమంతమైంది. అంటే మనని డామినేట్ చేసేసింది. మనం ఏమై ఉన్నామో, మనం నలుపై ఉన్నామా, తెలుపై ఉన్నామా, మనం ఏమై ఉన్నామో అనేది చూపించట్లా. సూర్యుని యొక్క లైటింగ్ అనేది మన మొఖాల మీదకొచ్చేస్తది. అద్దం ప్రతిఫలింప చేసినప్పుడు. అట్లా అద్దంలాగా మన ముందు నుంచున్నాడు. ఆ అద్దంలాగా ఉండిన క్రీస్తు యొక్క మూర్తిమంతం అంతా కూడా ఏమైపోయింది అంటే, మహత్తు అంతా కూడా మాట చేత సమస్తమును నెరవేర్చుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎక్కువగా అయిపోయి శ్రేష్ఠుడైన నామము ఆయన పొందాడు అనే మాట మనం చూస్తా ఉంటాం. అంటే ఆ సిలువలో ఉన్న ద్వేషాన్ని మేకులతో అంటకొట్టిన యేసుక్రీస్తు వారు ఒక్కసారి ద్వేషం ఎత్తేసాడు. నువ్వు మొదటగా వస్తావా? రెండో వాడిగా వస్తావా? ఇవన్నీ తర్వాత సంగతి. ఏంటి అంటే నువ్వు యూదుడివైనా, గ్రీసు దేశస్థుడివైనా ఎవ్వరివైనా కూడా ఆ సిలువలో ఉన్న మరణాన్ని కొట్టివేసి, ఆ ద్వేషాన్ని ద్వేషం అనేది ఆ ద్వేషం వల్లే యేసుని సిలువేయాలనుకుంటున్నారు. ఆయనకొచ్చిన ఆ మహిమ లేక, ఘనత లేకపోతే ఆ యొక్క గొప్ప అంతస్తు అనేది ఏమాత్రం ఆయనకి రాకూడదు, చెందకూడదు. ఆయన్ని అసలు ఎవ్వరు పొగడకూడదు. ఆయన గొప్ప అనుకోకూడదు. దేవుని కుమారుడని అంతకంటే అనుకోకూడదు అని వాళ్ళు ఎంత ద్వేషాన్ని చూపించారో, అంత ప్రేమను యేసయ్య చూపించినట్లుగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 3:21 చూస్తే సారీ, ఈ యొక్క ప్రకటన గ్రంథం 3:21 చూస్తే, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుని ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండపెట్టెదను అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ యొక్క విశ్వాసుల యొక్క ఆ యొక్క ప్రేమ అనేది మనం తండ్రి ఎదుట చూపించే వారంగా మనం క్రియతో కూడింది సత్యమై ఉన్న వాక్యమును అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. క్రియతో ఉండాలి. సత్యము అనే మొదటి యోహాను పత్రికలు చెప్తాడు. అక్కడ క్రియ ఉండాలయ్యా, సత్యం ఉండాలి. అంటే పని చేయకోకుండా ఏం పర్లేదులే, అయ్యో మీకు ఆహారం లేదా, దేవుడు ఇస్తాడులేండి అని అంటాం కాదు. ఒక రూపాయి నువ్వు ఇచ్చేవాడిగా క్రియ అనేది చూపాలి. రెండోది సత్యంగా ఉండాలి. కల్పనా కథలు చెప్పేవాళ్ళంగా మనం ఉండకూడదు. అది దేవుని యొక్క ప్రేమ అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు నా నామమున దేన్ని అడుగుదురో అది నేను తండ్రి యందు నేను ఖచ్చితంగా అడుగుతాను, జరిగిస్తాను అనే మాట మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. ఈ యొక్క విషయం అంతట్లో చూస్తే దేవుని యొక్క ప్రేమ అనేది తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 5-8 వరకు వచనాలు చూస్తే ఆయన అన్నాడు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించడానికే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. అంటే క్రొత్తగా మనం రావటం కాదు. అందుకని లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమే ఉన్నదో అట్టి మహిమతో నన్ను మహింపరచు అని చెప్తూ, లోకంలో నీవు నాకు అనుగ్రహించిన వారందరికీ నీ నామం నేను ప్రత్యక్షపరిచానయ్యా. వాళ్ళు నీ వారై ఉన్నారయ్యా. కాబట్టి వాళ్ళను కాపాడయ్యా అని అక్కడ ఇక్కడ యోహాను సువార్త 17 అధ్యాయంలో అడుగుతున్నట్లుగా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 5-8 చూస్తే ఆయన అంటున్నాడు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు వారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు అంటున్నాడు. ఎలా నిర్ణయించుకున్నాడు అంటే ఆయన అంటున్నాడు, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అంటాడు. ఈ దేవుని యొక్క కృపకు ఐశ్వర్యము బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల, అంటే ఆ కృప మహదైశ్వర్యము అంటే కృపతో కూడిన ఐశ్వర్యం ఎలాంటిది అంటే శరీరమును రక్తమును ఇచ్చే అంతగా ఐశ్వర్యం అనమాట. దాన్ని వెల చెల్లించే అంత గొప్ప వెల అనమాట అది. అలాంటి రక్తం వల్ల తన విమోచనము అనగా మన అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి మన యందు దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మం మనకు తెలియచేసి ఆయన తన చిత్త ప్రకారమైన సంకల్పమును మనకి కలుగచేశాడు అని చెప్తాడు. అందుకనే
ఈ యొక్క అధికంగా హెచ్చించి ప్రతి వానికి పైనామమును ఆయన అనుగ్రహించాడు అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:11 చెప్తున్నాడు. అంటే దీని ప్రకారం శోధింప సత్యం గాని క్రీస్తు ఐశ్వర్యము అంటాడు. అంటే ఏమాత్రం ఆయన యొక్క రక్తము అనే దాంట్లో నైజాన్ని ఎవరు శోధించలేరు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు, ద్వేషం లేదు, ఆయనకి కోపం లేదు మన మీద. అంతకంటే ఆయనకి ఎంతసేపు పగ కూడా లేదు మనం ఆయన అప్పచెప్పినప్పటికి. కాబట్టి ఈ యొక్క విషయంలో మనము అన్ని నామముల కంటే అధికంగా ఇచ్చించి ప్రతి వానికి పైనామమును అనుగ్రహించాడు. కాబట్టి అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడై తనకు తానే మయంపరుచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని చెప్పినట్లుగా తండ్రి ఆయన్ని ఎలా గనపరిచాడో అలా మనం కూడా జయించే వారంగా, అంటే ప్రేమించే వారంగా. అందుకనే పిల్లలారా, నేను కొంతకాలం మీతో ఉంటాను, వెలుగుండగానే చీకటి ఇంకా కమ్ముకొనకుండునట్లు ఇంకా ఆ టైంలోనే నన్ను మీరు చేర్చుకోండి అని చెప్తున్నాడు. అంటే వెలుగు అనగా ఆయన యొక్క సహవాసము, వెలుగు అనగా ఆయన యొక్క ఏర్పాటు, వెలుగు అనగా ఆయన మనకు అనుగ్రహించిన దయతో కూడిన ఒక సమయము. అది ఉండగానే నువ్వు పాపంలో పడిపోకున్నట్లు నువ్వు జాగ్రత్త చేసుకో అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. చీకటి నిన్ను కమ్ముకొనకున్నట్లంటే మోసపు మాటలు, మోసం చేసేవారిలాగా మనం ఉండకూడదు అనే రీతిగా ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో తండ్రి అయిన దేవుడు ఆయన్ని వ్యసనాక్రాంతుడు గాను, నల్లగొట్టుకున్న వాడిని గాను, వ్యాధిని అనుభవించిన వాడిని గాను అలా చేసినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు చాలా సంతోషంగా జగత్పునాది వేగ పడక మునిపే నేను ఇలా నిర్ణయించుకున్నాను, నా కుమారుని బలి అర్పించి నేను మిమ్మల్ని విమోచించాలి అని అనుకున్నాను. ఇదంతా కూడా ఏంటి అంటే ఆ ఇది నా ప్రేమ, ఈ ప్రేమ నీకు వర్తించాలంటే విశ్వాసం ఉంచాలి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. విశ్వసించాలి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. కుమారుడిని నీవు పంపి ఆయన మహిమపరిచినట్లు కుమారుని మహిమ పరచుము అని చెప్తూ ఈ యొక్క అధ్యాయాలంతట్లో బట్టి చూస్తే అందుకు యేసు వార్తిట్లను మనిషి కుమారుడు పరచవలసిన దినం ఒక గడియ అనేది వచ్చింది అని చెప్తూ ఈ యొక్క విషయంలోనే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. పాప శరీరాకారంగా ఆయన్ని పుట్టించి పాప శరీరాకారమందు ఆయనకు శిక్ష వేశాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనతో మాట్లాడుతున్న ఈ యొక్క సందర్భం మందు పాప శరీరాకారంగా ఆయన్ని పుట్టించి ఆ పాప శరీరం అందే శిక్ష వేసిన యేసయ్య ఆయన్ని ఒక శాపగ్రస్తునిగా చేసినప్పటికీ ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పిల్లలారా ఇలాగ ఈ సమయం ముందు మీ మీద వెలుగు ప్రకాశిస్తుంది. అంటే ప్రతి సంవత్సరం లెంట్ కాలంలో చిగిర్చడం అంటే సంవత్సరం ఎండింగ్కి వచ్చేసరికి, లేకపోతే లెంట్ వచ్చే కాలం దాకా వచ్చి అప్పుడు ఎండిపోయి అప్పుడు మళ్ళీ కొత్తగా చిగిర్చి మళ్ళీ మధ్య కాలంలోకి వచ్చేసరికి ఐతిక విచారాలు ముండ్ల పొదల్లో మన యొక్క దిగులు పట్టి పడిపోవడం కాదు, కానీ అక్కడ ఏమని కోరుకుంటున్నాడు అని అంటే, అయ్యా మీ విశ్వాసము అనేది నా మీద తెలియపరచండి అని చెప్తున్నాడు. అందుకనే ఇశ్రాయేలు వంశములు రూఢిగా తెలుసుకుని నేను చెప్పాను అని చెప్తున్నాడు. ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా మనమందరము మనం ఎలా ఉండాలంటే ముసుగులేని ముఖంతో, అంటే ఎలాంటి ద్వేషము ఎలాంటిది లోపం లేని వారంగా మనం ఆయన యొద్దకు అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్ళాలి అనే మాట మనతో మాట్లాడుతున్నాం. అందుకని దేవుని స్వరూపి అయిన క్రీస్తును ఆయన కనపరచు నిమిత్తం సువార్త ప్రకాశం అనేది ఈ యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4 నుండి 6వ వచనం వరకు, 4వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తే మన దేవుని స్వరూపి అయిన యేసుక్రీస్తు అనే ఆయన కుమారుడు సువార్త ప్రకాశం వల్ల మహిమ ప్రకాశింపకుండా నిమిత్తం మనకి ఎలా ఉంది అంటే, ఈ యొక్క యుగపు దేవత గుడితనం కలుగజేస్తున్న అవిశ్వాసం లేని వారికి. కాబట్టి విశ్వాసం సంపాదించుకుంటే ఏ మాత్రం నువ్వు పడిపోయేవాడుగా ఉండవు, శిక్షణ అనుభవించేవాడుగా ఉండవు, వ్యాధిని అనుభవించేవాడుగా ఉండవు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత చేకూరింది. ఈ మాటను విశ్వసించు, నమ్ము. అప్పుడు ఖచ్చితంగా తన కుమారుడిని నలగొట్టుకున్నాడు కదా ఆయన. అప్పుడు కుమారుడు మన నిమిత్తం అపరాధ పరిహార బలి తనకు తానే అప్పగించుకున్నాడు కదా. అప్పుడు ఆ యొక్క శిక్ష అంతా పోబడి తీసివేయబడి ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్ గా దేవునిలోనికి ఎదుగుతాము. అందుకనే ఆయన అంటున్నాడు, అయ్యా
దుష్టుడి నుండి వాళ్ళని కాపాడు అని చెప్తాడు. యోహాను సువార్త 17 అధ్యాయం చూస్తే దుష్టుడిని కాపాడు, సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయి. అంటే ప్రతిష్ఠ చేయటం అంటే సత్యం అంటే దేవుని యొక్క వాక్యం. వాక్యం వాళ్ళ హృదయాల్లో ప్రతిష్ఠ చేయమంటే వాక్యమే వారి జీవితంలో గొప్ప అయ్యేటట్టు, వాక్యమే వారు వినగలిగినట్లు, అనుసరించి నడవగలిగినట్లు. ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో వాళ్ళు దేవుని ప్రేమించిన వారితో సమానం అని చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా మనం ఉండినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఫలింపులో ఉంటాము. అప్పుడు దేవుని యొక్క ముఖ సౌందర్యము లేక ఆయన యొక్క స్థితి అనేది ప్రతిఫలింప చేస్తాడు అని చెప్తున్నాడు. అటు స్థితి దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హలో హలో ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారా?